హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో తెలంగాణలో మనకు కమింగ్ రైల్వే జాబ్స్ అసలు ఏమేమి నోటిఫికేషన్స్ ఉన్నాయి, సో ఎప్పుడు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చాలా మంది కూడా ఏంటంటే, సార్ ఆల్రెడీ నాకు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో దాని ప్రకారము అసలు జరుగుతుందా జరగదా, సో తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 2024-25 తెలంగాణ ప్రభుత్వం అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో దాన్ని చూసిన తర్వాత మనకు అందులో ఏమేమి మెన్షన్ చేశారో చూద్దాం ఒకసారి. సో మనకి గ్రూప్ 1 ఉంది, అదేవిధంగా గ్రూప్ 3 ఉంది, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్, ఇవన్నీ కూడా మనకి వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అనమాట. దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. గ్రూప్ 2 సర్వీసెస్ ఉంది. సో ఇంజనీరింగ్ సంబంధించి ఈజీ ట్రాన్స్కో కానీ, తెలంగాణ ఎన్పిడిసిఎల్ కానీ, సో ఎస్పిడిసిఎల్ సంబంధించి కానీ, సో ఇంజనీరింగ్ సంబంధించి ఏడబ్ల్యూ పోస్టులు కానీ, అదేవిధంగా మనకు అయితేంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితేంది. గ్రూప్ 1 మళ్ళీ అగైన్ మనకి ఇప్పుడు అయిపోయింది కాకుండా మళ్ళీ గ్రూప్ 1 కూడా స్టార్ట్ చేస్తాం అయితే చెప్పడం జరిగింది అనమాట. సో దాని తర్వాత గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నదో, సో గ్రూప్స్ ఇంక్లూడెడ్ కానీ వాటికి అయితేంది. నెక్స్ట్ డిఎస్సి ఆఫ్ టీచర్స్ అయితేంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితేంది. నెక్స్ట్ అదే విధంగా టెట్ మళ్ళీ అగైన్ నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ అయితేంది, ఎస్ఐ సివిల్స్ అయితే అంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది చెప్పి టెంటేటివ్ ఇవ్వడం జరిగింది. బట్ దీని యాజ్ ప్రకారం మనకి ఫాలో అవుతున్నా లేదనేది కూడా చూద్దాం. నెక్స్ట్ అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్ అయితుంది, డిగ్రీ లెక్చరర్స్ అయితేంది, ఈక్వలెంట్ గా వాళ్ళకి సంబంధించిన పోస్టులు అయితేంది. అదేవిధంగా గ్రూప్ 2 ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సో FR1 కూడా దీంట్లో ఇంక్లూడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా గ్రూప్ 3 వచ్చేసి క్లబ్డ్ విత్ గ్రూప్ 4. సో ఇది చాలా మంది అడుగుతారు, ఇక నెక్స్ట్ గ్రూప్ 4 నోటిఫికేషన్ ఉందా లేదా అంటే, గ్రూప్ 4 తీసుకొచ్చేసి మనకి గ్రూప్ 3 లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. సో దానికి సంబంధించింది. అదేవిధంగా నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్, సో క్యాడర్ సంబంధించింది కూడా పోస్టులు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు వీళ్ళు చెప్పుకున్న ఏదైతుందో ఈ పోస్టులన్నీ కూడా కరెక్ట్ గా ప్రాసెస్ అవుతుందా లేదంటే డిలే కావడం జరిగింది అనమాట. సో డిలే కావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో సంథింగ్ సో అండ్ సో మనకు సంబంధించిన సిచ్యువేషన్ ప్రకారం ఏంటిది, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి, రిజర్వేషన్ ప్రకారం అయితేంది, ఇంకా అదర్ ఇంకా సో అండ్ సో రీజన్స్ అయితే ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్స్, ఏదైనా సరే మీరు కనుక ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ లా మీరు జాబ్ సాధించాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్టెడ్ గా మీకు నోటిఫికేషన్స్ ఫిబ్రవరిలో మళ్ళీ రివైజ్ క్యాలెండర్, ఇప్పుడు మీకు ఇచ్చిన క్యాలెండర్ ఏదైతుందో ఇందులో చెప్పిన ప్రకారం మరి గ్రూప్ 1 మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ మనకు అక్టోబర్లో రావాలి, కానీ రాలేదు. సో ఇవన్నీ పరిణామాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ గా మనకి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది అనమాట. సో రివైజ్డ్ తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రివైజ్డ్ అంటే ఇవి ఇచ్చినవి కూడా మనకి ఏమవుతుంది, మళ్ళీ చేంజెస్ చేసి, ఎందుకంటే విఆర్ఓ కూడా ఆల్మోస్ట్ 6,000+ వేకెన్సీస్ రాబోతున్నాయి కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేసేసి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ మరి ఎప్పుడు రాబోతుంది, ఛాన్సెస్ ఎప్పుడు ఉందంటే, సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫిబ్రవరి 2025. సో మనకు ఫిబ్రవరి 2025లో రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా 100% ఛాన్సెస్ ఉందన్నమాట రావడానికి. మనకి ఎప్పుడైతే ఫిబ్రవరిలో ఈ 2025లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఏమేంటి మనకి మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీకు అన్ని గ్రూప్స్ కి సంబంధించింది కూడా మళ్ళీ అగైన్ ఇప్పుడు మనకు జరుగుతున్న ఎగ్జామ్స్ అగైన్ మనకి సంబంధించి మన గ్రూప్స్ సంబంధించింది కూడా నోటిఫికేషన్స్ గ్రూప్ 1 ఉంది, అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్ 2 ఉంది, FRO దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది. కమింగ్ చెప్తున్నాను మనకు వచ్చే రివైజ్డ్ క్యాలెండర్ లా. నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్స్ కి సంబంధించి మీకు గ్రూప్ 3 కూడా ఉంది. అయితే ఇందులో మీకు గ్రూప్ 4 కూడా క్లబ్ చేయడం అయితే చేయడం జరిగింది. దీంట్లో మెర్జ్ చేసేసి బేస్డ్ ఆన్ మరి మార్క్స్ ప్రకారం ఇస్తారా ఏందనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో గ్రూప్ 3 కూడా ఉందన్నమాట. ఇవి గ్రూప్స్ కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఇంక్లూడింగ్ గ్రూప్ 4 కూడా మీకు గ్రూప్స్ కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ అనమాట. నెక్స్ట్ దీని తర్వాత చాలా మంది కూడా ఏంటంటే మన టెక్నికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, సో టెక్నికల్ సంబంధించి లైక్ బీటెక్ కానీ డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించింది ఏడబ్ల్యూలు ఉన్నాయి, అదేవిధంగా ఏఈ పోస్టులు కూడా ఉండడం జరిగింది అనమాట. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సో అసిస్టెంట్ ఏఈ. సో ఈ రెండు కూడా మనకి ఏంటిది ఏడబ్ల్యూఏఈ పోస్టులు కూడా టెక్నికల్ సంబంధించి కూడా ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి టెట్ కి సంబంధించి అంటే టీచర్ సంబంధించి టెట్ ఉంది అగైన్ గా, మళ్ళీ దాని తర్వాత మీకు డిఎస్సి కూడా కండక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఉండడం జరిగింది. ఇవి కూడా ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇంకా ఇవే కాకుండా మనకి ఎస్ఐ పోలీస్, ఓకేనా, సో సబ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్, ఈ రెండు కూడా ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఫస్ట్ మనకి రిలీజ్ అవ్వడానికి కనుక ఛాన్సెస్ ఇవి కూడా మనకి సమ్మర్ అంటే విత్ ఇన్ 6 months లా
ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అయితే ఉన్నది. ఎందుకంటే మనం ఆల్రెడీ దీని గురించి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. దీంతో పాటుగా మీకు విఆర్ఓ అని చెప్పేసి కొత్తగా మనకి ఈ యొక్క 1 వీక్ నుంచి మనకేంటిది దీని గురించి కూడా మనకి ఆర్టికల్స్ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా విఆర్ఓ కూడా అప్రాక్సిమేట్‌గా ఒక 6K అంటే 6,000 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా చేస్తామని చెప్తున్నారు. అదే విధంగా రిమైనింగ్ మొత్తం 12,000 వేకెన్సీస్ ఉంటే రిమైనింగ్ 6,000 వచ్చేసి సో అప్పటికే ప్రీవియస్‌గా ఉన్న వాళ్ళతోటి ఫిల్ చేద్దామని ఒక ఆలోచన కూడా ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇవి ఇప్పటిదాకున్న నోటిఫికేషన్స్ కమింగ్ రాబోతున్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రిపరేషన్ అన్నమాట. ప్రిపరేషన్ ప్లాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనం ఏ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నా సరే ఒక ప్రిపరేషన్, ఒక ప్లాన్, ఒక ప్రణాళిక లేకుండా మనం ఆ జాబ్ ని క్రాక్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో మీరు వాట్ ఎవర్ ఇట్ ఇస్ గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఐ, కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నా సరే ఇప్పుడు ఆల్రెడీ రాస్తున్న వాళ్ళు ఇన్ కేస్ మీకు జాబ్ కనుక మిస్ అయితే మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. 2025 జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి మేబీ 2025లో ఎట్ ఎనీ టైం మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. కానీ అంతకు బిఫోర్ మనం ఏం చేయాలి? నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే సిలబస్ కూడా ఆల్రెడీ మనకు అఫీషియల్ గా వెబ్సైట్ లో మెన్షన్ చేశారు. ఆ సిలబస్ ను ఫస్ట్ ప్రింట్ తీసుకోండి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు? గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారో గ్రూప్ 1 కి చదవండి. గ్రూప్ 2 కా, గ్రూప్ 3 కా ఆల్మోస్ట్ అన్నిటికి సిమిలర్ గా ఉంటది. ఒక ఎస్ఐ కానీ ఎస్ఐకి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. లాస్ట్ 200 పేపర్ ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ కు చూస్ చేసుకోవాలనుకోండి, మీరు డిఎస్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారా, లేకపోతే టెక్నికల్ సంబంధించి ఏడబ్ల్యూఏ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారా, లేదంటే నాన్ టెక్నికల్ కంప్లీట్ గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అవ్వాలనుకుంటారా, ఫస్ట్ మీరు మీ టార్గెట్ ని ఫిక్స్ చేసుకోండి. కొన్ని ఎగ్జామ్స్ కి అటు ఇటు చేంజ్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్ 1 అనుకో మనకి డిస్క్రిప్టివ్ టైప్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి అలాంటి దానికి నువ్వు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు. లేదంటే అపార్ట్ ఫ్రమ్ దట్ గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని ఎస్ఐ, కానిస్టేబుల్ వీటికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా ఫస్ట్ నీ యొక్క గోల్ ని ఫిక్స్ చేసుకో. గోల్ ని ఫిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ని డిజైడ్ చేసుకోండి. నేను ఏ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ అనేది మేబీ డిలే అవ్వచ్చు. మనం చెప్పినట్టుగా విత్ ఇన్ 100 డేస్ లో, విత్ ఇన్ 20 డేస్, విత్ ఇన్ 1 మంత్ లో, 2 మంత్స్ లో హడావిడిగా వచ్చి చేసేది కాదు. కానీ నోటిఫికేషన్ వచ్చేసరికల్లా నీ ప్రిపరేషన్ ఎంతవరకు కంప్లీట్ అయింది. నువ్వు నిజంగా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రాస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నేను కూడా 3 ఉద్యోగాలు సాధించాను. రైల్వే అయితేంది, పోలీస్ అయితేంది, సో తెలంగాణలో గ్రూప్ 4 అయితేంది రీసెంట్ గా వచ్చిన దాంట్లో. సో ఇవంటే నాకు ఉన్న అనుభవం మాత్రమే చెప్తున్నాను అనమాట. మీకు నచ్చింది మీరు చేయండి. కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫైనల్ అల్టిమేట్ గోల్ ఏంది, మనకి జాబ్ వచ్చిందా రాలేదా. మీరు ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీకు ఓన్ గా మార్నింగ్ 4 o'clock లేస్తారా, నైట్ మొత్తం చదువుతారా, అన్ని కూడా అప్ టు యువర్ పర్సనల్ అన్నమాట. బట్ మెజారిటీగా మనకు అల్టిమేట్ అవుట్పుట్ ఏంటిది, మనకి ఫైనల్ గా జాబ్ తెచ్చుకోవడం అన్నమాట. ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్స్ లల్లా ఇప్పుడు జరుగుతున్న ఆన్ గోయింగ్ నోటిఫికేషన్లలో జాబ్ రాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు ఫస్ట్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అప్కమింగ్ ఎవరైతే కొత్తగా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు లేదా జాబ్ మిస్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా నేను 2025 ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది 100% వస్తుంది. ఈ 2025 వచ్చే నువ్వు అనుకున్న జాబ్ కి నువ్వు సన్నద్ధం అవుతున్నావా లేదా, నిజంగా దానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదా, కన్సిస్టెన్సీ ఉన్నదా లేదా, హార్డ్ వర్క్ చేస్తున్నావా లేదా, స్మార్ట్ వర్క్ చేస్తున్నావా లేదా అనేది నువ్వు ఈ రోజే ఈ వీడియో చూసిన రోజు నువ్వు ఫిక్స్ గా ఫస్ట్. ఇప్పుడు ఎగ్జామ్ ఆల్మోస్ట్ మనకు అయిపోతున్నాయి, అన్ని కూడా ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అయ్యే వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క గోల్ ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను రైల్వే అయితే, పోలీస్ అయితే, గ్రూప్స్ 3 ఉద్యోగాలు సాధించిన ఆల్మోస్ట్ సిమిలారిటీ. తెలంగాణ ఒకటి ఏంటంటే తెలంగాణ సిలబస్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. లేదు సార్ నేను ఓన్లీ తెలంగాణ ప్రిపేర్ అవుతాను అనుకుంటే తెలంగాణకు సంబంధించిన సిలబస్ ఏంటి, నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు అనేది ఫస్ట్ ప్రింట్ అవుట్ తీసుకొని ఫస్ట్ ఫిక్స్ కాండి. నెక్స్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది స్టాండర్డ్ బుక్స్ అన్నమాట. ఎప్పుడైనా సరే మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే స్టాండర్డ్ బుక్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వండి. అంతేగాని ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్స్ మీద ఏదో షార్ట్ కట్స్ మీద ప్రిపేర్ అవ్వకండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్ లో అడిగే క్వశ్చన్స్ కానీ ఏవి కూడా అంత ఈజీగా లేవు. సో 1 or 2 అని చెప్పేసి అసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ అడగడం, మనకు తెలిసినా కూడా ఆన్సర్ ఎగ్జాక్ట్ పెట్టకపోవడం అనేది ఈ రేంజ్ లో అడుగుతున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు స్టాండర్డ్ బుక్స్ అనేది మీరు ప్రిఫర్ చేయాలి. స్టాండర్డ్ బుక్స్ చదివినప్పుడే మనం అనుకున్న జాబ్ లక్ష్యంగా అది ఏదైనా సరే గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫస్ట్ మీరు స్టాండర్డ్ బుక్స్ ని ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకున్న తర్వాత అదే పనిగా దాంట్లోనే మీరు నిమగ్నం అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజులో 100% సక్సెస్ అవుతారు. ఓకేనా. నేను ఈ రోజు మూడు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించి మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతున్నంటే దాని వెనకాల నేను కూడా కన్సిస్టెన్సీగా చదివి సక్సెస్ అవుతున్న ఈ రోజు మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతున్నాను. ఏది ఒక్క రోజులో పర్ఫెక్ట్ గా అవ్వదు. కానీ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఒక గోల్ అనేది పెట్టుకోకుండా, ఒక ప్రిపరేషన్ ప్లాన్ ఉండకోకుండా, స్టాండర్డ్ బుక్స్ చదవకోకుండా ఏదో ఇంపార్టెంట్ మెటీరియల్, ఏదో ఇంపార్టెంట్ చదివితే జాబ్ వచ్చేస్తుంది అనుకుంటారు. దయచేసి అలాంటివన్నీ పక్కన పెట్టండి.
స్టాండర్డ్ బుక్స్ చదవండి. మీరు ఈవెన్ దో గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారంటే ఎన్‌సీఈఆర్‌టీనే ప్రామాణికంగా తీసుకోండి. సో నేను బుక్ లిస్ట్‌కి సంబంధించి స్టాండర్డ్ బుక్ లిస్ట్ ఎగ్జామ్ వైస్‌గా గ్రూప్స్‌కి ఏం తీసుకోవాలి, ఎస్ఐ కానిస్టేబుల్‌కి ఏం తీసుకోవాలి, రిమైనింగ్ ఏమి తీసుకోవాలి నేను సెపరేట్ వీడియో చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏందంటే అసలు ఇప్పుడు ఉన్న ఎగ్జామ్సే కంప్లీట్ కావట్లేదు. ఇంకా అసలు నోటిఫికేషన్స్ వస్తాయా రావా అనుకునే వాళ్ళకి చాలా మంది డౌట్ ఉంది కాబట్టి వాళ్ళ డౌట్‌ని క్లియర్ చేయడానికి నేను వీడియో చేస్తున్నాను. 100% ఇప్పుడు మనం చెప్పుకున్నది 100% నోటిఫికేషన్ గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తది. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తది. అదే డీఎస్సీకి సంబంధించి సో వాటెవర్ ఇట్ ఈస్ ఏదైతే మనం ఆల్రెడీ పాత క్యాలెండర్‌లో చెప్పుకున్నామో అందులో ఉన్న అన్ని కూడా కొంచెం అటు ఇటు డిలే అవ్వచ్చు గానీ 200% నోటిఫికేషన్ అయితే వస్తది. మీరు అందులో 1% కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఆ నోటిఫికేషన్ వచ్చేసరికి నీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిందా లేదా? నీ మైండ్ అదొక్కటే గుర్తుపెట్టుకో. అల్టిమేట్ గోల్ ఏంది? నోటిఫికేషన్ వచ్చేసరికి మన సిలబస్ కంప్లీట్ అయ్యి రివిజన్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తూ మాక్ టెస్టులు రాసుకుంటే 200% జాబ్ వస్తది. అది ఏ ఎగ్జామ్ రాసినా సరే. దానికి మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది ఫిక్స్ చేసుకోండి. సో మీకు రైల్వేకి సంబంధించిన వీటికి సంబంధించి మీరు గనక కోచింగ్ కావాలనుకున్నా ఏదైనా సరే మీరు ప్లే స్టోర్‌కి వెళ్లి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కిరణ్ స్టడీస్ అని యాప్ గనక మీరు ప్లే స్టోర్‌కి వెళ్లి డౌన్లోడ్ చేసుకుంటే మీకు మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్ సంబంధించి అన్ని ఆన్‌లైన్ క్లాసెస్ గాని ఎవ్రీథింగ్ కూడా మనకు యాప్‌లో అనేది ఉంటది. మీరు ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా నేను లింక్ ఇస్తాను. అక్కడి నుంచైనా సరే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు రైల్వేకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే రైల్వేకి సంబంధించి కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి. ఎందుకంటే నేను మొట్టమొదటి నాకు వచ్చిన జాబ్ ఏంటంటే రైల్వేలో జాబ్ వచ్చింది కాబట్టి దాని తర్వాత పోలీస్ ఇవన్నీ అంటే మీకు సంబంధించి డెమో వీడియోస్ కూడా ఉంటాయి ప్రతి ఒక్కటి. ఎన్‌సీఈఆర్‌టీ కూడా సైన్స్ క్లాస్ అనేది 6th నుంచి ఇంటర్మీడియట్ క్లాస్ ఏవైతుందో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదివి నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ప్రిపేర్ చేసిన క్లాసెస్ ఉన్నాయి, నోట్స్ ఉన్నాయి అన్ని కూడా ఎవ్రీథింగ్ ఉంటది కాబట్టి మీరు ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏది ఇన్ఫర్మేషన్ కావాలో అంతవరకు తీసుకోండి. కానీ డోంట్ వేస్ట్ యువర్ టైం. మీ టైంని మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు మీ టార్గెట్ నెక్స్ట్ నోటిఫికేషన్ 100% జాబ్ కొట్టాలనే కాన్ఫిడెంట్ తోటి ఈ రోజు నుంచే డే 1 నుంచి స్టార్ట్ చేయండి. మీకు గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే తెలంగాణ స్టూడెంట్స్ గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే మీ ప్రిపరేషన్ దేనికి ప్రిపేర్ కావాలో ఫస్ట్ ఒకటే గోల్‌ని టార్గెట్ చేసుకొని దానికి అనుగుణంగానే మీరు ప్రిపేర్ అవ్వండి. సో మీకు ఏమైనా క్లాసెస్ కావాలన్నా ఎన్‌సీఈఆర్‌టీ సైన్స్ క్లాసెస్ కావాలన్నా సరే ఏది కావాలన్నా మీరు ప్లే స్టోర్‌కి వెళ్లి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎటువంటి ఇన్ఫర్మేషన్ అఫీషియల్‌గా మీ పర్సనల్ మెసేజ్‌కి అయితే సెండ్ చేయడం జరుగుద్దన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.